వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. ఉగ్రవాద సంస్థల వైకాపా మారిందని మండిపల్లి మండిపాటు. కర్నూలులో పెట్రోల్ పెరగడంపై వామపక్షాల ఆందోళన. తిరుమల వెంకన్న దర్శనానికి సినీ రాజకీయ ప్రముఖులు. పోరుమామిలలో న్యాయం చేయాలని అనుష బంధువులు. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ. ప్రతి వార్త ప్రజల పక్షం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఒక పక్కల మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే రెండో పక్కల బురద జల్లే కార్యక్రమాలు చేయడం వైసీపీ వారి వంతు అవుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 24 నెలల్లో ఎన్నో పరిణామాలు మీ అందరి దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక బచ్చలకూరి జోసెఫ్ అనే అతను, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతను, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క కమిట్మెంట్ను ఎవరు దెబ్బతీయలేరు. దీనికి ఒకటే కారణం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైంది? మీకు 11 సీట్లు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంకో లేని విధంగా ఈ రాష్ట్రంలో మాకు అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. ఇప్పుడైనా శుద్ధంగా బాగున్నారా? అదే లేదు. ఇప్పటికి కూడా ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని పట్టుకోవడం, ఒక 10 రోజులు దాన్ని ముందుకు తీసుకొని పోవడం, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ ఒప్పనడం, మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లడం. దీని మీద ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా కఠినంగా ఉంటుంది. అది ఎవరు చేసినా కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన నిజాయితీగా ఉంటే ఆయన కింద ఉండే టీం అంతా కూడా నిజాయితీగా పనిచేస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. 24 నెలల్లో ఏ రోజు ప్రతిపక్ష పాత్ర వహించలేదు, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు రాజధాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాలుకకు నరాలు ఉన్నాయా లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి భ్రమరావతి అని మీరే చెప్పారు. మీరే పోయి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ రాజధాని అని చెప్పారు. మళ్ళీ 3 రాజధానులు అని చెప్పారు. కర్నూలు అంట్రీ ఏమైంది చెప్పండి? ప్రజలు తిరస్కరించారా లేదా? అంటే క్లియర్ మ్యాండేట్ ఇచ్చారా లేదా? మీరు చెప్పింది తప్పు కాబట్టి ఈ పక్క క్లియర్ మ్యాండేట్ రావడం జరిగింది. మళ్ళా మీరు ఈరోజు మావిగన్ అంటారు, కొన్ని రోజులు విజయవాడ రాజధాని అంటారు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అమరావతి సిఆర్డిఏ లిమిట్స్ తెలుసా అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం.
ఎన్ని నియోజకవర్గాలు సిఆర్డీఏ లిమిట్స్కి వస్తాయి? అమరావతి చట్టబద్ధత అంటే ఏదైనా తెలుసా మీకు? మీలాంటి దుర్మార్గులు, మీలాంటి నీచులు ఉంటారు. కోట్లాది మంది ప్రజల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తారనే లక్ష్యంతో మీరు పనిచేస్తారని చెప్పి మా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తేవడం జరిగింది. కళ్ళు లేని కబోదులా మీరు, లేకపోతే చెవులు వినపడడం లేదు, మాకు అర్థం కావడం లేదు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కర్నూలు నగరంలో సిఐటియు నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళనకారులు ఆరోపించారు. డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు, కూడాయిల ధరలు పెరిగాయన్న సాకుతో మరి దాదాపు 10 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ఈరోజు రవాణా రంగ కార్మికులు, ముఖ్యంగా ఆటో కార్మికులు, అట్లాగే లారీ కార్మికులు పెరిగిన ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి అంతర్జాతీయ స్థాయిలో సముద్ర ధరలు పూర్తిగా భారీ స్థాయిలో తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పెరిగిన ధరలు తక్షణమే తగ్గించాలని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు నేపాల్ ప్రభుత్వం చూసుకుంటే మరి అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గాయని చెప్పేసి లీటర్కు వాళ్ళు 10 రూపాయలు తగ్గించారు. అట్లాగే పెట్టుబడిదారీ సంస్థ అయిన నయారా కంపెనీ కూడా మరి ఈరోజు డీజిల్పై 3 రూపాయలు, అట్లాగే పెట్రోల్పై 5 రూపాయలు కూడా తగ్గించింది. మరి ప్రభుత్వ రంగ సంస్థలైన మన ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ మరి ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదని చెప్పి మేము నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పెరిగిన ధరలు తక్షణమే తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు రవాణా రంగ కార్మికులు పెరిగిన ధరలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటో కార్మికులు ఈరోజు 8 రూపాయలు డీజిల్ పెరిగింది. మరి ఒకరోజు 1 లీటర్ పైన 8 రూపాయలు పెరిగితే దాదాపు 4-5 లీటర్లు కాల్చే వాళ్ళు మరి ఎంత ఖర్చు వస్తుంది? అట్లాగే నిత్యావసర ధరలు అట్లాగే ఈరోజు స్పేర్ పార్ట్స్ ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ విధానాల వల్లే పెరిగాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే పెరిగిన ధరలు తగ్గించాలని చెప్పేసి, అట్లాగే ఈరోజు రవాణా రంగ కార్మికులు ఆదుకోవడానికి ఒక సంక్షేమ బోర్డు అంటూ లేదు. ప్రభుత్వాలు చెప్తున్నాయి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ప్రతి ప్రభుత్వం చెప్తుంది తప్ప సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాబట్టి ఆటో, లారీ, ఇతర రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా ఇక్కడ కర్నూలు జిల్లాలో మేము ఆందోళన కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో ఈ యొక్క ధరలు తగ్గించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్మికులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభాకర్, కార్యదర్శి, కర్నూలు. Si cameraman, Sham. Sir, please. Sir, please. Sunil. Sir, please. Sir.
సార్ 1 సెకండ్ కొద్దిగా వెనక్కి వచ్చేసారు సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ సెల్లు మేడం ముందు రావాలా come to the front both of you అసలు ఇడుద్దు రానా మా అవ్వ పునితమ్మ 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది ఇక్కడికి. శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం మాకు కల్పించారు. చైర్మన్ సార్కి కృప ఉందా, దైవ కృప ఉందా, మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై మేము తిరుపతికి వచ్చి 10 సంవత్సరాలు 10 అవుతుంది. నేను కింద ఆటో దొరుకుంటాను సార్. ఆటో మేము ఆటో వెళ్తాం. ఇంటికాడే ఉంటుంది. ఆమె టార్చర్ చెప్పేసి మాకు ఆమె రావాలన్నా పోవాలి, నడిచే పోవాలని నడిచే వచ్చాం. సార్ కొంచెం స్లోగా ఉండియా రాని వెనకాల Thank you. Thank you. I'll see you at the వీడియో తీసుకున్నాను. ఫోటో అంటే మంచిగా discuss it later, please. Thank you. Sir, our photos. Okay, thank you. తీసుకో నా నెట్ వచ్చాను. Thank you. కడప జిల్లా పోరుమామిల్లలో అనుమానాస్పద మృతి చెందిన అనుష కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మృతురాలి భర్తతో పాటు ఎఫ్ఐఆర్లో పేరున్న వారందరినీ తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ నిందితులందరినీ అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
న్యాయం చేయండి. అన్ని ఫోటోలు తీసుకొని అన్ని చేసి ఆడ ఇచ్చిన ఎత్తు న్యాయం చేయండి. ఆమె బాధలేక పాటలు చెప్పుతున్నాయి. నేను సర్దుబాటు నన్ను వినమానం మాట్లాడించాను సార్. ఇక్కడ రెండోది పంచాయతీ చేతులు ఉన్నటువంటి పంచాయతీ లేదు. లేదు సార్. నాకు రెండే విషయాలు, కేసు అయింది, దాని మీద అరెస్ట్ అయింది. అది ముందు జరిగింది సార్. నేను చెప్తాను సార్. హరేంద్ర కృష్ణ అది ఒక్కటే సార్. అదే అయిపోతే మీడియా ముందు అరెస్ట్ అంటే అయిపోయి మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటాం. 5 మంది అరెస్ట్ అంటే మీడియా మనం
బీసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకుండా వెనుకబడిన వర్గాలను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీసీ సెల్ సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం విడుదల చేసిన హామీలపై చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. విజయవాడతో పాటు జిల్లా, జోనల్ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ముఖ్యంగా బీసీ నాయకులు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఈరోజు బీసీ ముఖ్య నాయకులందరూ సమావేశమయ్యి గడిచిన 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు కావచ్చు, ఎలక్షన్ టైంలో ఇప్పుడు నారావారి అబద్ధాల మేనిఫెస్టో ఒకటి బయటికి తీసుకొని ముఖ్యంగా బీసీలు మా వెంట ఉన్నారు, బీసీలకు మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళు నమ్మి మాకు ఓట్లేస్తారు, లేదా బీసీలకు ఎంత బాగా వెన్నుపోటు పొడవచ్చు అనే ఉద్దేశంతో అబద్ధాల మేనిఫెస్టో ఒకటి చూపించి బీసీలకు ఓట్లు వేయించుకొని ప్రభుత్వం స్థాపించిన తర్వాత బీసీలకు ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ముఖ్యంగా ఇందాక అన్న వాళ్ళు అందరు క్లియర్ గా చెప్పినట్టు బీసీలకు 50 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్లు అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, లేదా యువతకు ఉద్యోగాలు అన్నారు, లేదా ఒక అవ్వాతాతకు పెన్షన్లు కావచ్చు. ఈ రకంగా బీసీలకు ఎంత వెన్నుపోటు పొరుస్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ చూస్తారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడే ఉన్నాము, ఆయనే బీసీలకు పెద్దపీట వేశారనేసి చెప్పడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు సమావేశం కావడం కోసం ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే అతి త్వరలో విజయవాడలో ముఖ్య నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని తర్వాత జోనల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, దాంతోపాటు కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇంటింటికి చేరే విధంగా నారావారి వెన్నుపోటు కార్యక్రమం ఎలా ఉందో ఇంటింటికి చేరే విధంగా ఈ బీసీ సెల్ కార్యవర్గ ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో పత్రికా మిత్రులందరి ద్వారా రాష్ట్ర ప్రజలకందరూ తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం బెంగళూరులోని యలంక నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బాకరాపురం హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో పులివెందుల వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. మార్గం మధ్యలో తనను చూసేందుకు తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ప్రాంతీయ కార్యాలయంలో స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. సాయంత్రం 6 గంటల వరకు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సింగారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి 46వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అభిమాని మాజీ ఉప సర్పంచ్ ఆర్ఎంఎస్ మునీర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు సింగారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. అనంతరం 46వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, నాగసుబ్బారెడ్డి, జేడి, నిత్యానందరెడ్డి, శివచంద్రారెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గత నెల 21న ప్రయాణికుల భద్రతా దృష్ట్యా బస్టాండ్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కంట్రోలర్ లక్ష్మికి వినతి పత్రం అందజేశామని, దానికి స్పందించిన అధికారులు ఇప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్, నాయకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. 5 మండలాలు కూడలుగా ఉన్నటువంటి వేంపల్లి బస్టాండ్లో ఇక్కడ ప్రయాణికులు యొక్క సంబంధించినటువంటి వస్తువులు పోగొట్టుకోవడంతో మేము గత నెల 21వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి కంట్రోలర్ లక్ష్మి గారికి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిన్నటి రోజున వేంపల్లి బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూడా ప్రభుత్వము పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్ఐఆర్ కార్యక్రమంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించకుండా కార్యక్రమాన్ని అమలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలల గడువు పొడిగించి విస్తృత ప్రచారం చేపట్టాలని డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ సమగ్ర సర్వే ఇక కొద్ది రోజుల్లో ముగుస్తూ ఉంది. అధికారికంగా అందినటువంటి సమాచారం ప్రకారము కనీసం 45% కూడా ఈ ఓటర్ సమగ్ర సర్వేలో ప్రజలు పూర్తి స్థాయిలో పాల్గొనలేదనేటువంటి సమాచారం మీడియా ద్వారా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా తన హక్కును కోల్పోకుండా ఉండాలి అంటే నిజంగా ఇది ఓటర్ సమగ్ర సర్వేనే అని భావిస్తే దీనికి మరొక 3 మాసాల పాటు సమయం పెంచి గ్రామ సభల్లో చాలా పెద్ద ఎత్తున దీని విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బిఎల్ఓలకు సరైనటువంటి దీనిపైన సాంకేతికపరమైనటువంటి అవగాహన కానీ, మరి ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల పట్ల కానీ వారికి సరైనటువంటి అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇది రాష్ట్రంలో ప్రస్ఫుటంగా బయటపడుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో బిఎల్ఓలు ఎడ్యుకేట్ చేస్తూనే ఎమ్యూనరేషన్ ఫామ్ ఎలా నింపాలి అనేటువంటి దానిపైన తెలియనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, చదువు వచ్చినా కూడా ఫిల్ చేయలేనటువంటి అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలని చెప్పి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా గతంలో ఐడి కార్డులు, ఆధార్ కార్డు ఉంటేనో, రేషన్ కార్డు ఉంటేనో, పాన్ కార్డు ఉంటేనో, ఓటర్ ఐడిను ఉంటే భారతీయ పౌరుడుగా గుర్తించి
ఓటర్గా నమోదు చేసుకొని వయసు వస్తే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 4 కార్డులతో పాటు అసలు పాస్పోర్ట్ కూడా పనికిరాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విదేశాంగ కార్యదర్శి గారు ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏ ఒక్కట్లేదు. మీ పాలక ప్రభుత్వాలే ఒక్కొక్కసారి ఒకటి గుర్తింపు కార్డు అని చెప్పేసి అన్నీ మీరే ప్రవేశపెడతారు. తిరిగి ఈ ఏ ఒక్కటి చెల్లదని చెప్పి చివరికి పాస్పోర్ట్ కూడా ఓన్లీ ట్రావెలింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించేటువంటి ఒక కార్డులాగా చూడడం అనేటువంటిది ఈ దేశ ప్రజల యొక్క దౌర్భాగ్యంగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పాస్పోర్టు తీసుకోవాలంటే 1,00,000 అప్లికేషన్లు ఫిల్ చేయాలి. పోలీసు ఎంక్వైరీ ఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, తన యొక్క నివాస స్థలం ఏంటి అని చెప్పేసి అన్ని రకాల ఎవిడెన్స్ ఉంటేనే పాస్పోర్టు. దానిపైన భారతీయ అధికారిక ముద్ర అశోక చక్రం కూడా ముద్రించి ఉంటుంది. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.